బర్రా గోపిమూర్తి పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో విద్య మరియు ఆర్థిక సమస్యల మీద రణబేరి పేరు చెప్పి రాష్ట్రంలో 5 ప్రాంతాల్లో ఈ రణబేరి సాగుతూ ఉంది. దీంట్లో ప్రధానంగా మన గోదావరి జిల్లాలకు సంబంధించి ఈ రణబేరి ఈ రోజున పులిలో ప్రారంభమై చివరికి ఏలూరు జిల్లాలో 19వ తారీఖున ముగుస్తుంది. ప్రధానంగా సమస్యలు ఏంటంటే పాఠశాలలు తెలిసి 2 నెలలు పూర్తవుతూ ఉంది. కానీ ఉపాధ్యాయుడు తరగతి గదికి వెళ్ళి స్వేచ్ఛగా పిల్లగాడికి పాఠం చెప్పుకునే పరిస్థితులు లేవు. గత నెలలో ఏదైతే మెగా పేరెంట్స్ టీచర్స్ పేరు చెప్పి కానీ యోగా డే పేరు చెప్పి కానీ కార్యక్రమాలు చేయమన్నారు. ఒకరోజు కార్యక్రమం చేయమంటే కార్యక్రమాలు చేస్తారు. కానీ ఆ పేరు చెప్పి అటు వారం రోజులు ఇటు వారం రోజులు ఫోటోలు అప్లోడ్ చేయటం, ఆన్లైన్ చేయటం, ఆ పైన ఉన్నటువంటి రాష్ట్ర విద్యా కమిషనర్ విజయరామరాజు వెబాక్స్లు పెట్టి ప్రతిరోజు ఆదేశాలు జారీ చేస్తూ విద్యాపరమైనటువంటి కార్యక్రమాలు కాకుండా బోధనేతర పనులు ఈ రోజున ఉపాధ్యాయుల మీద పెట్టి ఈ రోజున ఉపాధ్యాయుల్ని బోధనకు దూరం చేస్తూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పేద విద్యార్థులకి నాణ్యమైనటువంటి విద్యను కావాలని చెప్పి దూరం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని తిప్పికొడుతూ మమ్మల్ని బోధనేతర పనులు తొలగించాలి, ఆన్లైన్ పనులు తొలగించాలి, మమ్మల్ని బోధనకు మాత్రమే పరిమితం చేయాలని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్. అయితే కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం అవుతూ ఉంది. రెండో వైపు ఆర్థిక పరమైనటువంటి అంశాలు చూస్తూ ఉంటే ఏదైతే 12వ PRC 2023 జూన్ నెలతో పూర్తయింది, 2023 జూలైతో 12వ PRC ఇవ్వాలి. ఇది PRC కాలమే 5 సంవత్సరాలు అయితే ఇప్పటికే 2 సంవత్సరాలు 4 నెలల కాలం పూర్తయింది. ఇప్పటి వరకు PRC కమిషన్ లేదు. ఎన్నికల ముందు ఉపాధ్యాయ ఉద్యోగులు నాకు ఓట్లేశారు, వారికి మంచి PRC ఇస్తాను, ఇంటీరియం రిలీఫ్ ఇస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇప్పటి వరకు ఆ PRC కమిషన్ వైపు కానీ ఇంటీరియం రిలీఫ్ వైపు కానీ చూడలేదు. ఈ సంవత్సర కాలంలో కనీసంగా 1 DA కూడా ఇవ్వలేదు. 4 DAలు పెండింగ్ ఉన్నాయి. 3 సంవత్సరాల క్రితం ఎరండ్ లీవులు సరెండర్ చేసుకుంటూ బిల్లులు పెట్టుకున్నారు. ఇప్పటి వరకు అవి కాలేదు. దాదాపు 25,000 కోట్ల రూపాయలు ఈ రోజున ఆర్థిక బకాయిలు ఉన్నాయి. ఒకవైపు DA బకాయిలు కావచ్చు, గత PRC బకాయిలు కావచ్చు, దాదాపు 25,000 కోట్ల రూపాయలు కానీ లేదంటే PRCకి సంబంధించిన అంశాలు కానీ ఇటు ఆర్థిక పరమైనటువంటి అంశాలు పరిష్కరించాలని చెప్పి ఇప్పటికీ సంవత్సర కాలంలో అనేక మార్లు యూటీఎఫ్గా, ప్యాప్టోగా, జేఏసీగా అనేక సార్లు ప్రాతినిధ్యం చేయటం, చిన్న రిప్రజెంటేషన్తో కూడా ఇవ్వడం జరిగింది. కానీ ప్రభుత్వం నుంచి సరైనటువంటి స్పందన లేనటువంటి కారణంగా అనివార్యంగా ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ రణబేరు చెప్పి ఉపాధ్యాయుల నుంచి పాఠశాల నుంచి సమస్యలను సేకరిస్తూ ఇది 19వ తారీఖు వరకు ఈ యొక్క జాత రాష్ట్ర వ్యాప్తంగా జరుగుద్ది. తదుపరి ప్రభుత్వం సమస్యల పరిష్కారం ముందుకొచ్చి రాష్ట్ర నాయకత్వాన్ని కూర్చోబెట్టి సమస్యలు పరిష్కరిస్తుంది. లేనటువంటి పక్షంలో ఈ నెల 25వ తేదీన విజయవాడలో 10,000 మంది ఉపాధ్యాయులతో పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించి ఈ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేయబోతా ఉన్నాం. అంతేకాదు రేపు 18వ తేదీ నుంచి శాసన మండలి సమావేశాలు జరుగుతున్నాయి. ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఎమ్మెల్సీగా శాసన మండలిలో ఇటు పాఠశాల సమస్యలు కానీ ఉపాధ్యాయుల యొక్క ఆర్థిక పరమైన సమస్యలు కానీ శాసన మండలిలో ప్రస్తావన చేస్తారని చెప్పి ఈ ఉపాధ్యాయుల యొక్క పోరాటానికి ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఎమ్మెల్సీగా సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ వారికి అండగా ఉంటారని చెప్పి ఆ వైపు ప్రభుత్వం కూడా వీళ్ళ సమస్యల పరిష్కారం వైపు చొరవ చూపాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నారు.